హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ముని వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం ఉన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో. నేను మీకు ఈ వీడియోలో 2025వ సంవత్సరం మార్చి 20వ తేదీన శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవాన్ని అయితే చూపించబోతున్నా. వీడియోను చివరిదాకా చూడండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధాన ఆలయం వెళ్ళే మార్గంలో భక్తులకైతే అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇదైతే మనకు స్వామివారి ఆలయం యొక్క ప్రధాన ముఖద్వారం. ఇక్కడ నుంచి కొద్ది దూరం వెళ్తే మనకు ప్రధాన ఆలయం వస్తుంది. 2025వ సంవత్సరం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవములు స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం పాల్గొన శుద్ధ దశమి 9/3/2025వ తేదీ ఆదివారం శ్రీ కోవిల్ ఆల్వార్ తిరుమంజనంతో ప్రారంభమై 23/3/2025వ తేదీ పుష్పయాగోత్సవంతో ముగుస్తాయి. ఇదైతే స్వామివారి ప్రధాన ఆలయం యొక్క తూర్పు రాజగోపురం. ఇక పదండి, స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాం. ఇదైతే మనకు ప్రధాన ఆలయం. బ్రహ్మోత్సవాలు కావడం వలన ప్రధాన ఆలయాన్ని రంగురంగుల పూలతో అందంగా అయితే అలంకరించారు. మనకు ఆలయంలో స్వామివారిని దర్శనం చేసుకోవడానికి 2 దర్శన మార్గాలు అయితే అందుబాటులో ఉన్నాయి. ఒకటి శీఘ్ర దర్శనం, స్పెషల్ ఎంట్రీ దర్శనం 100 రూపాయలు. రెండవది సర్వదర్శనం, ఫ్రీ దర్శనం. ఇదైతే సర్వదర్శనం క్యూ లైన్. ఈరోజు బ్రహ్మరథోత్సవం కాబట్టి భక్తుల రద్దీ అయితే అధికంగా ఉంది. నాకైతే స్వామివారి దర్శన సమయం 3:30 గంటలు అయితే పట్టింది. ఆలయంలోకి సెల్ ఫోన్ కానీ కెమెరా కానీ అలో లేదండి. స్వామివారిని ఫోటో ద్వారా చూపిస్తాను, దర్శనం చేసుకోండి. స్వామివారి దర్శనం అనంతరం ప్రధాన ఆలయం ఎదురుగా మనకు లడ్డు కౌంటర్ అయితే అందుబాటులో ఉంటుంది. చిన్న లడ్డు ప్యాకెట్ 15 రూపాయలు, అభిషేకం లడ్డు 75 రూపాయలు, పులిహోర ప్యాకెట్ 10 రూపాయలుగా మనకైతే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడైతే మనం శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన నవనారసింహ క్షేత్రములలో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ఒకటి. బ్రహ్మాండ పురాణంలో రుద్రనారద సంవాదమున 13వ అధ్యాయములో కాద్రి మహత్యం వర్ణింపబడి ఉన్నది. ఈ క్షేత్రంలో స్వామివారు అర్చన రూపంలో వేంచేసి భక్తుల పాలిట కామధేనువై కొంగు బంగారమై ఉన్నాడు. ఈ క్షేత్రం అర్జునుడు తపస్సు చేసిన మద్దిలేరు వాగుకట్టున వెలసి ఉన్నది. శిలాశాసనముల ప్రకారం విజయనగర సామ్రాజ్యం నుండి అభివృద్ధి చెంది అప్పటి బుక్కరాయల వారు 1274వ సంవత్సరంలో శ్రీవారి గర్భాలయమును నిర్మించి ఉన్నాడని శిలాశాసనముల ద్వారా తెలుస్తున్నది. స్వామివారి త్రేతాయుగంలో వెలసి ఉన్నారని స్థల పురాణం ద్వారా తెలియచున్నది. అనాదిగా ఈ దేవాలయం నందు శ్రీవారి నిత్య కైంకర్యములు శ్రీమత్ వైకానస భగవత్శాస్త్ర ఆగమశాస్త్రం ప్రకారం జరుపుచున్నారు. ఇచ్చట శ్రీవారికి అభిషేకం అనంతరం స్వామివారికి శ్వేతబిందువులు వచ్చుట విశేషము. నవనారసింహ క్షేత్రములలో ప్రహ్లాద సమేతముగా గల క్షేత్రము కదిరి పట్టణములో మాత్రమే కలదు. కా అనగా విష్ణుపాదమనియు, అద్రి అనగా పర్వతము అని అర్థము. ఈ ప్రాంతంలో స్వామివారు పాదము మోపినందున ఈ పట్టణము కాద్రి అని గ్రామీణ పదముగా కదిరి అని పిలువబడుచున్నది. ఈ క్షేత్రమున శ్రీ స్వామివారు చంద్రవృక్షమున వెలసయుండుట చేత కాద్రి క్షేత్రమనియు వాడుక భాషలో కదిరి క్షేత్రముగా ప్రసిద్ధి చెందినది. ఇది ఫ్రెండ్స్ శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం బ్రహ్మరథోత్సవం. ఈ బ్రహ్మరథోత్సవం తిలకించడానికి మన 2 తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులైతే తరలివచ్చారు. కదిరి పట్టణం మొత్తం భక్తజన సంద్రంగా మారిపోయింది. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథానికి దవనం మిరియాలు సమర్పించడం ఇక్కడ విశేషం.
రథాన్ని లాగే యువకులైతే ఉత్సాహంతో గంతులైతే వేస్తూ ఉన్నారు. శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథం భారతదేశంలోని 3వ అతిపెద్ద రథం. మొదటిది తమిళనాడు రాష్ట్రంలోని ఆండాల్ అమ్మవారి శ్రీవల్లిపుత్తూరు రథం అయితే, రెండవది తంజావూరులోని తిరువల్లూరు రథం, ఆ తరువాత మూడవది మన కాద్రి లక్ష్మీ నరసింహస్వామి రథమే. భారతదేశంలోనే 3వ అతిపెద్ద రథంగా ప్రసిద్ధిగాంచిన ఈ రథం యొక్క బరువు 540 టన్నులు, 3.5 అడుగుల ఎత్తుగా ఉంది. 120 ఏళ్ల క్రితం ఈ రథాన్ని అయితే తయారు చేశారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మనం రథంలోకి వెళ్ళి ఆ ఉత్సవమూర్తులనైతే దర్శించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మూనీ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.